సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాబోయే 2 నెలల్లో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యం వ్యాపారం చేసినా, ట్రాన్స్పోర్ట్ రీపాలిషింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రేషన్ డీలర్స్ కి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఈ ఇల్లీగల్ పీడీఎస్ ట్రేడింగ్ అనేది ఇది జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే రేషన్లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం, దాని కన్జంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లోకి వచ్చి రీపాలిషింగ్ అయ్యి రకరకాలుగా జరుగుతుంది. ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి, అదేవిధంగా నిరుపేదలందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా సరియైన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో 1-2 నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే 6 కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నాము 1-2 మంత్స్లో. అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడీఎస్ రైస్ ఎవరైనా దాని మీద వ్యాపారం చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. 50 కిలోల బస్తాలో అంత రేషన్ అంత బియ్యం ఉండడం లేదని వాస్తవం కొన్ని చోట్ల జరిగింది. ఇది అందుకోసమే మేము కొత్తగా తీసుకున్న నిర్ణయంలో అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్స్లో మరి వే బ్రిడ్జ్ పెట్టే ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో, ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.